సార్ ఏంటి అంటే మీ పాస్ట్ సినిమాల్లో కూడా ఎప్పుడూ రాకుండా ఇంత ప్రాబ్లం బడ్జెట్ ఇంత పెరిగిపోవడానికి మీరు రెమ్యూనరేషన్లు త్యాగం చేయాల్సిన పరిస్థితికి ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అసలు అంత అంటే మీరు స్పెండ్ థ్రిఫ్ట్లా కూడా అనిపించరు సింపుల్ మ్యాన్ మరి. అవును సార్, నేను స్పెండ్ 100% సార్. అంటే యాక్చువల్గా బడ్జెట్ పెరగలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్. ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు చేసినా ఈ సినిమా బడ్జెట్ పెరగలేదు సార్. ఈ సినిమా బడ్జెట్, సినిమా కథ చెప్పినప్పుడు బడ్జెట్ ఇదేనండి. సో ఈ బడ్జెట్ అరౌండ్ 30 ఎంతో చెప్పారు, 70కి వెళ్ళిపోయింది ఇప్పుడు. లేదండి, ఐఎమ్ బీయింగ్, మీరు రాజుగారిని పక్కన పెట్టినా కానీ తీసుకొని వచ్చి నేను మాట్లాడతాను. బడ్జెట్ ఈ సినిమాకి నేను ఏం చెప్పానో అదే బడ్జెట్ అయింది. అంటే అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు రోజులు పెరిగితే ఆటోమేటిక్గా అది ప్లానింగ్ లో ఇంట్రెస్ట్ లో అన్ని. అవును సార్, మరి అది ప్లానింగ్ లో ఉంటుంది. అంటే మేబీ నేను అనుకున్నట్టుగా తీసుంటే నేను చెప్పిన బడ్జెట్ కంటే తక్కువ అయ్యేదేమో. ఓకే, నేను చెప్పిన బడ్జెట్ కంటే నేను ఎప్పుడు రాజుగారికి చెప్పిన బడ్జెట్ కంటే ఒక బడ్జెట్ చెప్పి దానిలో తక్కువలో తీస్తాను నేను. అవును, ఒక 5 రూపాయలు అంటే 4 రూపాయలు చెప్పడానికి ట్రై చేస్తాను. అందరు 5 రూపాయలు అని చెప్పి 6 రూపాయలు అంటే 2 సంవత్సరాలు అయినా ఇంట్రెస్ట్లు పెరిగినా నేను ఎక్కడ కట్ డౌన్ చేసుకోవాలో కట్ డౌన్ చేసుకొని నేను లాస్ట్ నెంబర్ అక్కడే ల్యాండ్ అయ్యాను సార్. ఓకే, సో బడ్జెట్ పెరగలేదు. సో ఇప్పుడు మీరు వస్తే అంటే రెమ్యునరేషన్ త్యాగం చేయడానికి అని దానికి వస్తే అంటే రాజుగారు మొన్న మాట్లాడారు, కానీ అంటే మేము ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడారు. నేను ముందే చెప్పానండి, అంటే ఈ బడ్జెట్ రిస్క్ ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిలిమ్స్, అంటే హీరో ప్రీవియస్ ఫిలిమ్స్కి లేకుండా ఈ బడ్జెట్ మనకు రిస్క్ అవుతుందేమో అని అంటే ఓకే సార్, ఐ విల్ టేక్ ఇట్. అంటే నేను ఐ విల్ బి ద లాస్ట్ వన్ టు ఈట్ ద పీస్ ఆఫ్ కేక్. దట్స్ నోట్, ఐ వాంట్ టు మేక్ ఇట్ లైక్ దిస్. ఈ సినిమా నేను ఇలానే తీద్దాం అనుకుంటున్నా అలానే తీసాను సార్. ఎందుకంటే లాట్ ఆఫ్ అవుట్డోర్ ఉంది, కొంచెం సీజీ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ అయింది సార్. మేకింగ్కి పెట్టాను సార్ సినిమా. ఇందాక మీరు వాడిన ఒక పదం ప్లానింగ్ డిలే వల్ల అని అన్నారు. ప్లానింగ్ ఎవరు చేయాలి? డైరెక్టర్ చేయాలా, ప్రొడ్యూసర్ చేయాలా? ఇట్స్ టీమ్ వర్క్ సార్. ప్లానింగ్ మనం ఒక్కరం చేయడం అని కదా సార్. ఇట్ వేరీస్. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ డేట్స్ ఉన్నాయి. లేదు సార్, ఇప్పుడు చాలా విషయాల్లో సినిమాలో ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేయకపోయినా మ్యూజిక్ డైరెక్టర్ డెలివర్ చేసిన ఏదైనా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద బక్ స్టాప్స్ విత్ ద డైరెక్టర్. చాలా విషయాల్లో ఓకే సార్. కొంతమంది పర్స్పెక్టివ్లో సినిమా డైరెక్టర్ ఎలా తీసినా ఏం చేసినా రిజల్ట్ అనేది హీరో పేరు మీద ఉంటుంది. అలా ప్లానింగ్ అనేది ఒక పేరు మీద ఉంటుంది. ఇప్పుడు ప్లానింగ్ అంటే నేను బెటర్గా ప్లాన్ చేసాను సార్. కానీ అంటే ఇప్పుడు బీయింగ్ ఎ క్యాప్టెన్ ఐ డోంట్ వాంట్ టు సే ఆ డిలేకి కారణం మాత్రం నేను కాదండి అని చెప్పడం నాకు ఇష్టం లేదు. సో రకరకాల కారణం వల్ల నా ప్లానింగ్ ఎఫెక్ట్ అవుతూ వచ్చింది. సో ఆల్ ఐ కుడ్ సీ ఈజ్ నేను నా బడ్జెట్ వేరీ అవ్వకుండా చూడగలిగాను. ఇప్పుడు హీరో వాజ్ డూయింగ్ సమ్ అదర్ ఫిలిమ్స్, ఒక మిగతా వేరే సినిమాలు చేశారు. కొన్ని సీజన్స్ కూడా ఎఫెక్ట్ చేశాయి మా స్టోరీకి. అంటే ఒక రెయినీ సీజన్లో మేము ఫారెస్ట్కి వెళ్ళి వర్షం పడడం వల్ల వెనక్కి రావాల్సిన వచ్చింది. ఒకసారి ఇంజురీ అయింది తనకి, ఒక 3 months రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎవ్రీ టైమ్ ఇట్స్ ఈస్ ప్లానింగ్ అని అంటే సార్ ఎవ్రీ టైం ఏంటంటే తీసుకుంటూ పోవడం వల్ల రాంగ్ అయింది అనేది కాదు సార్. కానీ ఒక ఫిల్మ్ మేకర్గా చెప్పండి, హౌ డూ యూ లైక్ ఇట్? మీ యాక్టర్ మీ సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఉండడానికి ఇష్టపడతారా, లేకపోతే ఇలా వేరే సినిమాలు చేయడానికి ఒప్పుకోవడానికి ఇష్టపడతారా? ఆనెస్ట్లీ సార్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ థ్యాంక్స్ దట్ యూ పుట్ ఎ వర్డ్ కాల్ ఫిల్మ్ మేకర్. ఏంటంటే నా ఆర్టిస్ట్ నాకు ఉండడమే నాకు ఇష్టం సార్. నేనే కదా సార్, ఎవరైనా అదే ఇష్టపడతారు సార్. ఎవరికైనా నేనేంటంటే సార్, నేను రైటింగ్ టేబుల్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తాను నేను టైం. అట్ ద సేమ్ టైం నేను పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కువ చేస్తాను. ఐ వాంట్ టు షూట్ ఫాస్ట్. మీరు నా ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే కూడా ఐ షాట్ వెరీ ఫాస్ట్. సో వాళ్ళు ఏంటంటే ఆర్టిస్టులు కూడా కొంచెం అంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఎవ్రీబడి సార్. అది డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్కి కానీ వాళ్ళకి కానీ. అంటే నేను అవుట్ ఆఫ్ ద వేలో నేను ఈ కాంటెక్స్ట్ తీసుకొస్తున్నాను కాదు. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ నాని బ్రోతో నేను వర్క్ చేశాను. హీ విల్ డూ 2-3 films బట్ నో అదర్ ఫిలిం విల్ ఎఫెక్ట్ యువర్ ఫిలిం. హీ విల్ ప్లాన్ సచ్ ఎ వే. మీకు తెలుసు సార్, ఏం చేసినా ఏం చేయకపోయినా మనం హీరో చుట్టే తిరుగుతున్న ఇండస్ట్రీ మనం. సో వాళ్ళు మనకు ఎంత ప్రిసైజ్డ్గా నేను దిస్ ఈజ్ మై డేట్స్ అని అంటే అప్పుడు రాంగ్ చేసాం అనుకోండి సార్, డైరెక్టర్ మిస్టేక్ సార్. ఇప్పుడు మనం వాడుకోలేదు అనుకోండి, నేను ఈ టైంలో అన్నప్పుడు ఇప్పుడు నేను వకీల్ సాబ్ చేశాను. సో ఇప్పుడు నాకు కళ్యాణ్ గారితో ఇప్పుడు వేరే మూవీస్ అన్నీ కొంచెం అంటే లేట్ అవుతున్నాయి. కానీ మేము వీ షార్ట్ ఇట్ ఇన్ వెరీ 3 months స్పాన్లో చేసాం. మాకు కరోనా బ్రేక్ వేసిన, కరోనా ముందు 2 months చేసాం, కరోనా తర్వాత 1 month చేసాం. హీ వాజ్ వెరీ ప్రిసైజ్. నేను 41 days అన్నారు, మాకు 41 days ఇచ్చారు. మేము 41 daysలో కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు నేను 41 days నేను చేయలేదు అనుకోండి, డెఫినెట్గా మీరు అనుకుంటున్నట్టు లేదు సార్ ప్లానింగ్ మీరు ఎంత మాట్లాడినా డైరెక్టర్దే బాధ్యత అంటే ఐ విల్ టేక్ ఇట్ సార్. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ సార్, నేను నా పర్స్పెక్టివ్ నా సినిమాలకే మాట్లాడుతున్నాను.